ఉగాది పచ్చళ్ళలో ఉన్న 6 రుచులు అసలు అర్థం మీకు తెలుసా? చివర్లో చెప్పే విషయం మిస్ అయితే ఉగాది అర్థం మిస్ అవుతారు. ముందుగా నమస్కారం అందరికీ. మన తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఉగాది పండుగ. ఉగాది అంటే కొత్త ప్రారంభం, కొత్త ఆశలు, కొత్త సంవత్సరానికి ఆహ్వానం. ఇది ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? ఇది ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ పండుగ తెలుగు మరియు కన్నడ ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని నమ్మకం. ఈ వీడియోలో ఉగాది పండుగ యొక్క అర్థం, ప్రత్యేకత, సాంప్రదాయాలు మరియు ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉగాది అనే పదం అర్థం ఎందుకు వచ్చింది? ఉగాది అనే పదం సంస్కృతంలోని 2 పదాల నుంచి వచ్చింది. యుగ అంటే కాలం లేదా యుగం, ఆది అంటే ప్రారంభం. అంటే ఉగాది అంట కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. అందుకే ఈ రోజున ప్రజలు కొత్త పనులు ప్రారంభించడం శుభంగా భావిస్తారు. ఉగాది రోజు ఎలా జరుపుకుంటారు? ఉగాది రోజు ఉదయం ప్రజలు చాలా తొందరగా లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. తలుపులకు మామిడాకు తోరణాలు కడతారు. ఇలా చేయడం వల్ల ఇంటికి శుభం మరియు ఆనందం వస్తాయని నమ్మకం. తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి దేవుణ్ణి పూజిస్తారు. ఫ్రెండ్స్, ఇంకా ఒక విషయం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. చివరిలో చెప్పేది చాలా స్పెషల్. అందుకే నా వీడియో పూర్తి వరకు చూడండి. నెక్స్ట్, ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే వంటకం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో సాధారణంగా 6 రకాల రుచులు ఉంటాయి. 1 వేప పువ్వు, చేదు. 2 బెల్లం, తీపి. 3 చింతపండు, పులుపు. 4 మామిడికాయ ముక్కలు, తీయటి మరియు పులుపు. 5 మిరపకాయ, కారం. 6 ఉప్పు. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే సంతోషం మరియు బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, బాధలు అన్నిటినీ సూచిస్తాయి. అంటే జీవితం అనేది ఈ 6 రకాల అనుభవాలు కలయిక వల్ల అని ఉగాది పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. ఉగాది పంచాంగం శ్రావణం. ఉగాది రోజు మరో ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగం శ్రావణం. ఈ రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలితాలు, వర్షాలు, పంటలు, దేశ పరిస్థితులు వంటి విషయాలు చెబుతారు పండితులు. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ పంచాంగాన్ని వింటారు. ఉగాది పండుగ సందేశం. ఉగాది పండుగ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. గత సంవత్సరం జరిగిన మంచి చెడు విషయాలను గుర్తు చేసుకొని కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశలతో ప్రారంభించాలి. మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. అందుకే ఉగాది పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త ప్రారంభానికి సంకేతం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.